సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మన తెలుగు టైమ్స్ టీం ఏ ప్లేయర్స్ని కొనబోతుంది అండ్ ఎవరెవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అండ్ కొత్త టీంలో ఉండబోతుందా అండ్ మనకైతే ఓల్డ్ టీంలో ఉండబోతుందా అని మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాం. కాబట్టి సో మీరైతే ఇవ్వడంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త చూడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మొత్తం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే మాత్రం సో ఈసారి మన తెలుగు టైమ్స్ టీం యొక్క కోచ్ వచ్చేసి కిషన్ కుమార్ సార్ అయితే ఉండడం జరిగింది. సో మనకైతే కోచ్ గురించి తెలిసిందే. సో మనకైతే నవీన్ లాంటి ప్లేస్ని తయారు చేసిన కోచ్ కాబట్టి సో ఈసారి కూడా మన తెలుగు టైమ్స్ టీంలో అలానే ఉండబోతుంది. సో మనకైతే కొత్త టీంతో అండ్ మనకైతే కొంచెం ఓల్డ్ ఫార్మెట్లో మన తెలుగు టైమ్స్ టీంని అయితే బిల్డ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో అలాంటి సో మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి సో మనకైతే హాఫ్ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే కొత్త ప్లేయర్స్ అండ్ మనకైతే ఇంకా హాఫ్ ప్లేయర్స్ వచ్చేసి సో మనకైతే ఓల్డ్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి మనకైతే ఓల్డ్ ప్లేయర్స్ కాబట్టి సో మనకైతే ఓల్డ్ ప్లేయర్స్ నుంచి అండ్ మనకైతే న్యూ యంగ్ ప్లేయర్స్కి మనకైతే కొంచెం సజెషన్ అయితే ఇస్తారు. కాబట్టి సో తప్పకుండా మనకైతే ఇలానే మన తెలుగు టైమ్స్ టీం ఆప్షన్లో దిగే అవకాశం అయితే ఉంది అండ్ అలానే టీంని బిల్డ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మనకైతే యంగ్ ప్లేయర్స్ని తప్పకుండా 4 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకుంటారు. సో ఆ ప్లేయర్స్ ఎవరైనా మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీం యొక్క టార్గెట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం సో మనకైతే తప్పకుండా ఆప్షన్లో వచ్చిన ప్లేయర్స్ని మాత్రం మనకైతే తెలుగు టైమ్స్ టీం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే లాస్ట్ సీజన్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మనకి చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చారు. కాబట్టి సో తప్పకుండా ఆ ప్లేయర్స్ని కొన్ని ఛాన్స్ అయితే ఉంది. సో మనకైతే ఎన్వైపీ కేటగిరీస్ కింద ఎవరినైతే తీసుకునే ఛాన్స్ అయితే లేదు. సో ఎందుకంటే సో మనకైతే ఆల్రెడీ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ ప్లేస్లో మనకైతే సబ్స్టిట్యూషన్ కింద సో మనకైతే 2 or 3 ప్లేయర్స్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మనకైతే ఎన్వైపీ సైనింగ్స్ కింద. అండ్ మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి ఈసారి ఎలా ఉండబోతుంది అండ్ మనకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి.